సార్ మాది మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామము. సుంకేశ్వరి గ్రామంలో 16 ఎకరాల 38 సెంట్లు 22A భూములు ఉన్నాయి. 22A భూములు ఒక 100 సంవత్సరాల నుంచి దాంట్లో పశువులు ఒక లక్ష్మారి కానీ, సౌలవల్లి కానీ, వెలగలు కానీ, సుంకేశ్వరి కానీ ఈ పల్లెలలో పశువులు మూగుజీవాలు దాంట్లో వచ్చి మేసేవి. మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్గా అది ఒక 5 ఎకరాల 46 సెంట్లు ఆన్లైన్ చేశారు. ఒకే కుటుంబానికి ముగ్గురు, ఒకే కుటుంబమైన ముగ్గురు. ఆ 16 ఎకరాల ముగ్గురికి ఇవ్వాల్సిన కారణం ఏమని ఒక కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, ఒక ఎంఆర్ఓని కానీ అందరినీ అడిగినాను, నిలదీసినాను. అంత పెద్ద ప్లాట్లో ముగ్గురికే ఇవ్వాల్సిన కారణం ఏమి, ఒకే ఇంటికి ఇవ్వాల్సిన అవసరం ఏమి, దీన్ని రద్దు చేయాలని ఒక 8 నెలల నుంచి తిరుగుతున్నాను. దాన్ని ఇప్పటివరకు అధికారులు ఎవరు పట్టించుకుంటే దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఒక అనగాని సత్యప్రసాద్ కానీ మంత్రికి, ఒక లోకేష్ ప్రజా దర్బార్లో ఒక వీడియో సీడీ రూపం ద్వారా మొత్తం ఆల్రౌండ్ టోటల్ ఒక సీడీ తీసుకొని పోయి ఒక సీడీ ద్వారా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఊర్లో పంచాయత్ సర్పంచులు కానీ ఒక ఊర్లో ఒక 20 మంది సంతకాలు పెట్టినారు. వాడిని ఒక ఎవిడెన్స్ తీసుకొని పోయి అనగాని సత్యప్రసాద్ లోకేష్ ప్రజా దర్బార్లో అందరిలో కలుస్తా. అందరూ వచ్చి నేను ఎంఆర్ఓ కానీ మన దగ్గర పోయింటే కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఆయన దాన్ని విచారించాల్సింది పోయి నేను రాయలు బాధిస్తాను అంటున్నాడు. రాయలు బాధిస్తే దాంట్లో రాయలు బాధించిన రోజు నేను వీడియో తీస్తా, ఆయన ఎదురుగా సాగు ఉందే లేదా ఆయనే నిలదీస్తా, ఎంఆర్ఓనే నిలదీస్తా. సాగులేంది ఎట్లా సాగుతారని ఎట్లా పెడతారు? అసైన్మెంట్ కమిటీ అంటారు. అసైన్మెంట్ కమిటీ ముగ్గురికి వేయాల్సిన కారణమేమి ఒకే ఇంట్లో అంత పెద్ద ప్లాట్లా అని ఎంఆర్ఓ రాయలు బాధిస్తా అన్నాడు. ఈరోజు రేపు ఆయన వచ్చిన తర్వాత కానీ ఒక వీడియో తీసి ఆ వీడియోతో సహా మొత్తం అనగాని సత్యప్రసాద్ మొత్తం మంత్రికి, లోకేష్ ప్రజా దర్బార్లో కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్తో సహా తొందరలో అన్నీ ఎవిడెన్స్ తీసుకొని స్కెచ్లతో సహా అన్నీ తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. దీన్ని రద్దు చేసిన వరకు పోరాడుతూనే ఉంటా.